రైట్. మనతోటి సినీ నిర్మాత, ఆర్టిస్టు, మాజీ సెన్సార్ బోర్డు మెంబరు లైన్ సాయి వెంకట్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సాయి వెంకట్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. సాయి వెంకట్ గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉంది. ఎస్ వినబడుతుంది. సాయి వెంకట్ గారు, నిన్న కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు, నటి సమంత మీద, అదేవిధంగా నాగార్జున గారి మీద, నాగ చైతన్య గారి మీద, కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు మీరు? ప్లీజ్, సమయభావం తక్కువ ఉంది, కొంచెం కంక్లూడ్ చేయండి. నమస్కారం అండి. నేను ఇప్పుడు ప్రజెంట్ అమెరికాలో ఉన్నా. మా సినిమా ట్రైలర్ లాంచ్ కోసం వచ్చాను. బట్ ఇప్పుడే ఛానల్ నుంచి అండ్ న్యూస్ చూస్తున్నాను నిన్నటి నుండి. లైవ్ లో మా ప్రేమ్ రాజ్ గారు కూడా ఉన్నారు. నమస్తే బ్రదర్, ప్రేమ్ రాజ్ గారు. ఓకే, సో నేను చూస్తున్నాను న్యూస్. అయితే అంటే ఒక మినిస్టర్ మాట్లాడింది, దానికి అక్కినేని గారు, అమల గారు వాళ్ళంతా రెస్పాండ్ అయ్యారు, సమంత గారు ఇదంతా రెస్పాండ్ అయ్యారు. బట్ అంటే ఇది పొలిటికల్ వాళ్ళ ఇష్యూస్ ని సినిమా రంగం అందులో ఇన్వాల్వ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆర్టిస్టులుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. బట్ ఇది యాక్చువల్గా ఏంటంటే బయట రూమర్ ఉంది. ఆ రూమర్ ని ఆమె ఏంటంటే డైరెక్ట్ గా మీడియా ముందు పొలిటికల్ ఇష్యూస్ లో డైరెక్ట్ గా మాట్లాడేసరికి పెద్ద ఇష్యూ అయిపోయింది. సో మినిస్టర్ గారు కూడా తొందరపడ్డారు. బట్ ఇలాంటి ఇష్యూస్ మాట్లాడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని అభిప్రాయం బ్రదర్. రైట్. ప్రేమరాజ్ గారు కంక్లూడ్ చేయండి సార్. సరే, ఇంతకుముందు ఆయన మాట్లాడినట్టు ప్రకాష్ రాజ్ గారి విషయం దగ్గర నుంచి చూద్దాం. వీళ్ళ ఉద్దేశాలు, వీళ్ళ అభిప్రాయాలు అన్నట్టు ఆయనకు కూడా ఉంటాయి. ఆయనకు కూడా హక్కు ఉంది. ఆయనని వెలేసేంత నేరం ఆయన ఏం చేయలేదు. ఆయన భావాల్ని ఆయన వ్యక్తపరిచాడు ప్రకాష్ రాజ్ గారి విషయంలో. సరే, నేను మిగతా విషయానికి వస్తే, ఇక్కడ ఉపసంహరించుకోవడం అనేదే రాజకీయ భాషలో, జర్నలిజం భాషలో తప్పైందని ఒప్పుకున్నట్టండి. అది మనం గమనించాలి. అయితే ఇక్కడ కొండా సురేఖ గారు అన్నారు, దాన్ని ఉపసంహరించుకున్నారంటే క్షమాపణ చెప్పినట్టే. అయితే ఇంతకుముందు వారు చెప్పినట్టు ఒక విషయం అండి, ఆమె ఉపసంహరించుకుంది. అయిన తర్వాత కూడా ఆయన ఏమంటున్నారంటే సోనియా గాంధీ గారు మాట్లాడాలి, లేదా రాహుల్ గాంధీ గారు మాట్లాడాలి, ఢిల్లీ మాట్లాడాలి. ఇప్పుడు ఆవిడ మాట్లాడడం ఎంత తప్పో, దీనికి రాజకీయ రంగు ఉనిమి ఢిల్లీ దాకా తీసుకుపోయి ఢిల్లీకి ముడిపెట్టడం కూడా అంతే తప్పండి. ఆవిడని మొన్ననే ఆవిడకి ఒక దండ వేసిన విషయంలో దాన్ని చిలువలు పలువలుగా చేసి ఆమెను చాలా అవమానకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు, వీడియోలు చేశారండి. ఆ దాంట్లో నుంచి, ఆ బాధలో నుంచి, బహుశా ఆవిడ వైపు నుంచి ఒకసారి ఆలోచిద్దాం. ఆ బాధలో నుంచి ఈ మాట అని ఉంటుంది. అన్న తర్వాత మళ్ళీ తను క్షమాపణ చెప్పింది, తను ఉపసంహరించుకుంది. ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా అది సోనియా గాంధీ గారు మాట్లాడాలంటే, సోనియా గాంధీ గారు ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులతో, ముఖ్యమంత్రి గారితో గాని, ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గారితో గాని మాట్లాడకుండానే ఈవిడ క్షమాపణ వెనక్కి తీసుకుందంటారా?